వెల్కమ్ టు మై ఛానల్ కుస్మాస్ కిచెన్. ఈరోజు రుచికరమైనటువంటి గోరుచిక్కుడుకాయ ఫ్రై చూపిస్తున్నా అండి. ఇది మామూలుగా గోరుచిక్కులు కట్ చేసేసుకుని వండుకునే ఫ్రై కాదనమాట. మనం గోరుచిక్కులు ఉడకబెట్టుకుని చక్కగా ఈనెలన్నీ తీసేసి ఈ విధంగా చేసుకుంటే ఎంత బాగుందంటే అంత బాగుంటుంది. కాకపోతే కొంచెం ఓపిక ఉండాలి కర్రీ చేసుకోవాలంటే. మరి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీ. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే గంట సింబల్ వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే కనుక ఆల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టు ప్రతి వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, నేను గోరుచిక్కుళ్ళు ఒక అరకిలో గోరుచిక్కుడుగా తీసుకున్నా. ఈ విధంగా కుక్కర్లో కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నా. ఇప్పుడు వీటిని నీళ్ళన్నీ ఉంచేద్దాము. చూడండి, ఈ విధంగా ఉంచేసుకోండి. ఈ బాగా చల్లారిన తర్వాత ఈనెలు తీసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనం ముందుగానే ఉడికించుకున్నటువంటి ఈ గోరుచిక్కుళ్ళు కొంచెం ఆరిపోయినాయి. మనం దీన్ని ఈనెలు తీసేసుకుందాము. ఈ విధంగా తీసుకోవాలి. ఇలా ఈనెలు తీసుకుంటే గోరుచిక్కుడుకాయ కూర చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, గోరుచిక్కుడుకాయలు ఈనెలు తీస్తే ఇన్ని వచ్చాయన్నమాట ఒక హాఫ్ కేజీ గోరుచిక్కులకి. ఇలా చేసుకుని ఓపికగా మనం కూర వండుకుంటే కనుక చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని అంతా కూడా మనం తాలింపు పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకున్నా. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. చూడండి, నేను నూనె ఒక 4 టీ స్పూన్లు నూనె వేసుకున్నా. నూనె కాగింది కదా, మనం దీంట్లో తాలింపు సరుకులు వేసేద్దాం. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసేసాను. ఆ తర్వాత కొన్ని వెల్లుల్లిపాయ రెమ్మలు చిదగొట్టుకున్నా. దీంట్లో వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. తర్వాత కరివేపాకు కూడా వేసేద్దాం. చూడండి, తాలింపు చక్కగా వేగింది కదా. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించుకున్నటువంటి గోరుచిక్కుడు శుభ్రం చేసుకున్నాం కదా, ఈనెలు అవి తీసేసుకుని ఈ విధంగా కట్ చేసుకున్నా. దీన్ని వేసేద్దాం. ఇప్పుడు అన్నీ ఇలా కలుపుకోండి, అన్నీ కలిసిపెట్టు. దీంట్లోకి కారం తినేవాళ్ళని బట్టి చూసి వేసుకోండి. కారం వేసేద్దాము. నేను 3 స్పూన్లు కారం వేసేసుకున్నా. ఉప్పు ఉడికేటప్పుడు కొంచెం వేసాం కాబట్టి కొంచెం వేసుకున్నాం. తర్వాత రుచి చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు పసుపు కూడా వేసేద్దాం. గరిటతో కాకుండా ఈ విధంగా కలుపుకొని బాగా కలుస్తుంది. గోరుచిక్కుడు చిదిరిపోకుండా చక్కగా ఉంటాయన్నమాట. మనం ఈనెలు అవి తీసేసాం కాబట్టి ఈ విధంగా కలుపుకోండి వేగేటప్పుడు. ఫ్రెండ్స్, చూసారు కదా, గోరుచిక్కుడుకాయ కూర రెడీ అయిపోయింది. ఈ విధంగా కనుక మనం ఉడికించుకున్నాక గోరుచిక్కుళ్ళు ఈనెలు తీసేసుకుని చేసుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది. మరి ఇది చపాతీల్లోకి, రైస్లోకి, పుల్కాల్లోకి సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మరి మీకు నచ్చిందా? నేను చేసినటువంటి ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియపరచండి. మరి ఒకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.